For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి కాల సమయంలో తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా అచ్చ తెలుగులో రాసి పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియచేస్తూ రాశికి ఉండబడిన గ్రహ గమనాలను తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ప్రత్యక్ష ప్రసారంగా కానీ సంప్రదించి జ్యోతిష్య వివరాలు తెలుసుకొని జాతకంలో ఉండబడినటువంటి యోగాలను తెలుసుకొని ఆటంకాలను తొలగించుకొని జీవితంలో అద్భుతమైన బంగారు భవిష్యత్తు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. వృశ్చిక రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి కుజమంగళ యోగం జరుగుతున్నప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, నో, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి ఒకవైపు 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితిలో ఉండడం, అర్ధాష్టమ శని సంచార స్థితి కారణం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో, బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో వీలైనంత వరకు మానవ సంబంధంగానే చూసుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక సంబంధాలుగా మార్చాలని అనేక మంది మీ పైన కుట్ర పనడం కూడా జరుగుతుంది. కనుక దయచేసి డబ్బులు ఇవ్వడం కానీ, డబ్బులు తెచ్చుకోవడం కానీ, మధ్యవర్తితో కార్యక్రమం చేయించడం కానీ, చెక్కులు ఇవ్వడం కానీ, చిటీ బాటలో నేనున్నాను మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పి చేశారా, వారు వెళ్ళిపోయి మీ పీకకు ఉచ్చు తగులుకునే సమయం ఆసనమైంది. తస్మాత్ జాగ్రత్త. పంచమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రుల యొక్క జీవన విధానం, స్థిరాస్తులు, చరాస్తులు, గృహ మార్పు, ఉద్యోగ మార్పు చాలా అధికంగా ఉంటుంది. అలాగనే 12 సంవత్సరాల తర్వాత కుజ భగవానుడు వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఈ యొక్క మంగళకరమైనటు యోగము, వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహము, వివాహమైన వారికి ఉద్యోగము, ఉద్యోగం ఉన్న వారికి సంతానము, సంతానం ఉండబడిన వారికి స్థిర చరాస్తులు వారి సొంతం కాబోతున్నాయి. అంటే కుజదోషము ఉండినను కొన్ని యొక్క పరిస్థితుల ప్రభావం వలన సప్తమ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. అంతా మంగళకరమే, శుభకరమే. కనుక ఓపిక, పట్టుదల, సహనం, ధర్మం, ఆధ్యాత్మికమైన మార్గంలో మీరు ఉండడం వల్ల ఉన్నతమైన జీవితం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే రాజ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధుడితో కలిసి అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగంలో మార్పులు, స్థిరాస్తులు, చరాస్తులు మీ సొంతం, రాజకీయ రంగ ప్రవేశాలు, విద్యాలయాలు, కళాశాలలో, పాఠశాలలో ప్రమోషన్స్ రావడం అన్నింటా వృశ్చిక రాశి వారు సొంతంగా భావించగలగాలి. కాకపోతే ఎలాంటి విషయంలో మీరు అసహనానికి గురి కాకుండా ధర్మ మార్గంగా ఉండండి. గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటివారు, వ్యవసాయ సోదరీమణులు, చిన్నపాటి వ్యాపారం కార్యక్రమం చేసే వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.